अस्सलाम वालेकुम, आदाब। मैं वमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कोड़ंगल में चीफ मिनिस्टर रेवंत रेड्डी का जलसे-आम, तेलंगाना की तरक्की के लिए मिलकर काम करने की अपील। तुम्मड़ीहेट्टी प्रणीता बैरेज का विजरा जुवपेल्ली और विवेक ने किया मायना। प्रोजेक्ट डिज़ाइन और नहरों की सलाहियत पर अहदेदारों से तबादला ख्याल। बेला मंडल के सिरसिन्ना में आला नस्ल के बछड़ों की नुमाइश। डेयरी किसान सरकारी सब्सिडी कर्जों से फ़ायदा उठाए। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा का बयान। निर्मल ज़िले में मरदमशुमारी 2027 बेदारी के लिए मैराथन रन। खुद शुमारी के ज़रिए दुरुस्त मालूमात फ़राहम करने की ज़िला कलेक्टर निर्मल भावेश मिश्रा की अपील। CCI को फ़रोख्त करने की साजिश बीजेपी बंद करें। आदिलाबाद में साधना कमेटी को कन्वीनर की सदारत में इजलास। और अब ख़बरों की तफसील। चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि सबके ताउन से रियासत को तरक्की की तरफ गामज़न किया जा रहा है। इन्होंने तस्दीक की कि हुकूमत गरीबों की फलाह व बहबूद और ख़ित्ते की मजमूई तरक्की के लिए अनथक मेहनत कर रही है। इन्होंने मज़ीद बताया कि इस वक्त तेलंगाना में मुतअद्दिद फलाही स्कीमात पर अमल आवारी की जा रही है। जुमा के रोज़ चीफ मिनिस्टर रेवंत रेड्डी ने विकाराबाद ज़िले के कोड़ंगल का दौरा किया। चीफ मिनिस्टर ने श्री वेंकटेश्वर मंदिर की तामीर नौ के कामों का संग बुनियाद रखा। इन्होंने 430 बिस्तरों के हॉस्पिटल की तामीर के साथ साथ दौलताबाद में वेंकटेश्वर मंदिर और कोसगी में वेणु गोपाल स्वामी मंदिर के तरक्याती कामों का भी संग बुनियाद रखा। इस तकरीब में विज़रा दामोदर राज नरसिम्हा और श्रीहरि समेत दिगर कई कायदीन मौजूद थे। అద్భుతమైన ఆలయంగా రూపొందేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, వారిది మనోసంకల్పం విజయవంతం చేయటం, అలా ప్రజా పాలన ప్రభుత్వం బాధ్యతలు कारयामसि वेदाहमेतं पुरुषं महान्तं आपाय अमृताय जीवसे जाता जनिष्यमाणान् కలియుగ ప్రత్యక్ష దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధమైన క్షేత్రం వెంకటేశ్వర స్వామి ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. సంజయన్ ఇంద్రేణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా త్రిష్వేమన ప్రసిదింద్రుడానోస్తాసి విద్య రక్షసస్తపిష్టైః తవ భ్రమం అశ్వపూర్వామృతమధ్యాం मदमर्थिं च सर्वान् निर्णदमे गृहात् मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्कर దృశ్యాలు చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి ఆలయం, గోదాదేవి ఆలయం ఎంత విద్య అర్హత పొందిన దాని గమ్యం వినయం, అంటే మన పని పట్ల ఒక శ్రద్ధ, అలాంటి ఆ సంకల్పం మన కళ్ళ ముందు ఎలా అదిగో ఆనరబుల్ సీఎం గారు భూమి పూజలో చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకు ఆశీర్వచనం అందజేస్తున్న దృశ్యం చూస్తూ ఉన్నాం. లక్ష్మీ సర్వాంగే సిద్ధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం వశం బహుపుత్ర లాభగో శతసంవత్సర ఘమాయుః.
త్వరలోని రానున్న గోదావరి పుష్కరాల సందర్భంగాను ఈ నెలలోనే ఆరంభం కానున్న సరస్వతి అంత్య పుష్కరాల సందర్భంగాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కొడంగల్ పట్టణంలో తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోని రెండవసారి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలను నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. ఆ అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర్ రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం. कुमरम भीम आसिफाबाद ज़िले के कौटाला मंडल में वाक़ तुम्बड़ी हट्टी का रियासती वज़ीरा जुपिली कृष्णा राव और विवेक वेंकट स्वामी ने दौरा किया। जल्द तामीर होने वाले प्राणहिता बैरेज के मुकाम का इन्होंने ज़मीनी सतह पर मुआयना किया। इस मौके पर प्रोजेक्ट की ऊंचाई और नहरों की गुंजाइश पर महकूमा आबपाशी के अहदेदारों के साथ तफसीली तबादला ख्याल किया गया। बाद हज़रत तुम्बड़ी हट्टी पुष्कर घाट पर बाबा साहब अम्बेडकर के मुजस्समे पर फूल माला चढ़ाकर खिराज अक़ीदत पेश किया गया। वज़ीरा ने बताया कि आइंदा हफ्ते रियासती वज़ीर आबपाशी उत्तम कुमार रेड्डी महाराष्ट्र के चीफ मिनिस्टर से मुलाकात करेंगे और बैरेज की ऊंचाई पर हतमी फ़ैसला लिया जाएगा। इन्होंने इल्ज़ाम आयद किया कि साबिक़ KCR हुकूमत ने सिर्फ ज़ाती मफादात के लिए प्रोजेक्ट को मेडीगुड़ा मुंतकिल किया था। इन्होंने कहा कि साबिक़ हुकूमत ने इस खित्ते के साथ नाइंसाफ़ी की। हुकूमत की जानिब से महाराष्ट्र में ज़ेर-ए-आब आने वाले किसानों को मुआवजा देने का भी यकीन दिलाया गया। ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులతోటి పలు దఫాలుగా చర్చించి సమీక్ష చేసి అట్లాగే దానికి స్కీమ్ సంబంధించి కన్సల్టెన్సీకి ఇచ్చి అవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా 150 అంటే సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తున ఈ యొక్క తుమ్మిడిహట్టి బ్యారేజ్ను నిర్మించాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఇప్పటికే 2 TMC రోజుకు 2 TM చొప్పున 22,000 క్యూసెక్లు నీళ్లు తీసుకెళ్ళడానికి కెనాల్స్ కూడా కొన్ని తవ్వడం జరిగింది. తదనంతరం ప్రభుత్వాలు మారడం, అది ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ఫడ్నవీస్ గారిని కలిసి ఈ 150 మీటర్ల ఎత్తుకు ఈ బ్యారేజ్ నిర్మాణానికి అనుమతించే విధంగా ప్రయత్నాలు కొనసాగించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడే బీజేపీ శాసనసభ్యులు హరీష్ గారు ఉన్నారు. అట్లాగే రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. అట్లాగే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ వస్తా ఉన్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం
కొత్త రాష్ట్రం, వెనుకబడ్డ ప్రాంతం, అప్పులో కూరుకుపోయిన రాష్ట్రం, రైతాంగానికి ఈ సాగునీరు ఇస్తేనే వాళ్ళ మనుగడ అనేది జీవనది సుఖంగా సంతోషంగా ఉంటుంది. కాబట్టి రెండవది, మనం ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే వికసిత్ భారత్ అంటా ఉన్నామో, అట్లాగే నీతి ఆయోగ్ అంటా ఉన్నామో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రైతాంగం పైన వాళ్ళ సుదీర్ఘకాలమైనటువంటి కళను నెరవేర్చడం కోసం పెద్ద మనం చేసుకొని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారి దగ్గరికి గౌరవ ముఖ్యమంత్రి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రులు అందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది, కలవడం జరుగుతుంది. आदिलाबाद जिले के बेला मंडल के सिरसिन्ना गांव में प्रजा पालना प्रगति प्रणाली का तकारीब जोश खरोश से मुनक़िद हुई। रैतु वेदिका में महकूमा हैवानियात की जानिब से मुनक़िद आला नस्ल के बछड़ों की नुमाइश खुसूसी तवज्जो का मरकज़ बनी। इस प्रोग्राम में रुकन असम्बली पायल शंकर के हमरा ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने बतौर मेहमान खुसूसी शिरकत की। इन्होंने कहा कि डेयरी सनत को मुनाफा बख्श बनाने के लिए हुकूमत की जानिब से दी जाने वाली तरगीबात से किसान फ़ायदा उठाए। ज़िला कलेक्टर राजेश शाह ने किसानों से कहा कि वो सिर्फ खेती तक महदूद न रहें बल्कि मवेशी परवारी पर भी तवज्जो दें। इन्होंने कहा कि जानवरों की खाद कुदरती ज़राअत के लिए मुफीद है। मवेशियों को बर वक्त वैक्सीन दिलाने और सरकारी सब्सिडी क़र्ज़ों के ज़रिए माशी तरक्की हासिल करने का मशवरा दिया। गावला मित्रों को हिदायत दी कि वो देहात में घूम कर किसानों को हुकूमती स्कीमात से वाकिफ़ करवाएँ। ఆయన సన్మానించడం జరుగుతుంది. రావడం చాలా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సార్. సార్కు ఇంకా వేరే ప్రోగ్రాం ఉందంట, సార్ మాట్లాడాలి ఇక్కడ. మరి గేదె జాతి కొద్దిగా తక్కువ ఉంది సార్. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతైతే మనకు ఉన్నదో దానికి సరిపడా ఇక్కడ పాల ఉత్పత్తి కూడా మనకు లేదు. మీకు గొర్రెలు పెంచుకోవచ్చు, పెంచుకోవచ్చు, ఆవులు పెంచుకోవచ్చు. ప్రాణం ఉన్నటువంటి వారిని ఆ యొక్క నేచర్ వెతులుబాటు ఉంటుంది. లేకుంటే భూమి లేని వాళ్ళకు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఏం పెడతాం కూడా కొన్ని పథకాలు, కొన్ని స్కీములకు లోన్లు బ్యాంకులు పశు సంపద మంచిగా అందరూ కూడా మేపుతున్నారు. కాబట్టి అందరూ ఇక్కడ రైతులకి నా తరఫు నుంచి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇట్లానే మీరు ముందుకి వెళ్ళాలి. పశు సంపదతో మళ్ళీ ప్రకృతి వ్యవసాయం కూడా మనం తప్పకుండా చేయాలి. ఎవరన్నా మళ్ళీ ఇక్కడ అంటే చాలా ఆదర్శ రైతులు ఉన్నారు. సో ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, పశు సంపద కూడా మేపుతున్నారంటే చాలా సంతోషం. సో ఇట్లా మా రిక్వెస్ట్ డిఓ గారితో, డివిహెచ్ఓ గారితో కొంత సక్సెస్ స్టోరీస్ తయారు చేసి మళ్ళీ మనం వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా ఇట్లా షేర్ చేస్తే ఇక్కడ ఏ విధంగా వాళ్ళు పశు సంపద మేపుతున్నారు, పెంచుతున్నారు, తర్వాత పశు సంపదతో ఏ విధంగా ప్రకృతి వ్యవసాయం కూడా చేస్తున్నారు, వాళ్ళతో మనం కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని మరి వేరే గ్రామాల్లో, వేరే మండలాల్లో కూడా షేర్ చేస్తే ఇంకా రైతులు కూడా ముందుకి వస్తారు, ఎంకరేజ్ కూడా అవుతారు. సో ఈరోజు అందుకే మనం ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మరి ఇక్కడ సిర్సన గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో మనం ఇప్పుడు స్కీమ్స్ గురించి చాలా కూడా వివరించడం జరిగింది. మీకు డివిహెచ్ఓ గారు కూడా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కావచ్చు, అంటే ఇక్కడ యాక్చువల్గా లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ రైతులు దాంతో ఏవైతే లాభాలు ఉన్నాయో దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత మనం సీజన్ ప్రకారం మళ్ళీ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ యాక్టివిటీ కూడా మళ్ళీ పశు సంస్థ శాఖ ద్వారా కూడా మనం చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ మనం నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ గురించి కూడా ఇందాక చెప్పడం జరిగింది. निर्मल ज़िले में मरदमशुमारी 2027 हाउस ऑपरेशन बेदारी प्रोग्राम का शानदार आगाज़ किया गया। ज़िला मुस्तखर में आरडीओ ऑफिस से NTR मिनी स्टेडियम तक बड़े पैमाने पर मैराथन रन मुनक्किद की गई, जिसे ज़िला कलेक्टर निर्मल भावेश मिश्रा ने झंडी दिखाकर रवाना किया। इस रैली में ज़िला अहदेदारान और आवाम ने बड़ी तादाद में हिस्सा लिया। इस मौके पर ज़िला कलेक्टर ने मरदमशुमारी के अमल से मुताल्लिक़ तमाम शुरका से हल्फ भी लिया।
इन्होंने मुल्क की तरक्की के लिए मरदमशुमारी इंतहाई अहम है और हर शहरी को इसमें हिस्सा लेना चाहिए। इन्होंने बताया कि इस मरतबा ऑनलाइन खुदशुमारी की सहूलत भी दस्तयाब है। मोबाइल के ज़रिए दुरुस्त मालूमात फ़राहम करने की अपील करते हुए इस वक्त की बचत होगी और बग़ैर गलतियों के डेटा जमा हो सकेगा। निर्मल ज़िला मरदमशुमारी 2027 बेदारी के लिए अजीम मैराथन का आगाज़ हुआ। జనగణన వివరాలు ఇస్తున్నాను. నా కుటుంబం మరియు గృహానికి సంబంధించిన ఖచ్చితమైన నిజమైన సమాచారాన్ని గణన అధికారులకు కార్యక్రమంలో పూర్తి సహకారం అందిస్తానని, గోప్యతను పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వరకు అయిపోతే ప్రతి ఒక్క ఇన్యూమరేటర్కి టైం అనేది ఒక 1/3 సేవ్ అయిపోతుంది. అవునా కదా? సో ఇప్పుడు ఉన్న సమయంలో కొంత దీన్ని మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కూడా నాతో పాటు ఉన్నారు. మీ మెంబర్స్ ద్వారా తప్పనిసరిగా అది చేయించుకోవాలి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, డెస్క్టాప్లో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ కన్సర్న్ వ్యక్తికి సొంతంగా అది ఎట్లా చేయాలనేది రాకపోతే ఎవరైనా అసిస్టెన్స్తో కూడా అది చేసుకోవచ్చు. ఇట్ టేక్స్ ఓన్లీ 3 to 4 minutes. నేను జిల్లాలో 26, 27th రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అదే పని చేశాను. నాది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఫస్ట్ చేయించాను. ఆ ప్రాసెస్ ఎలా ఉందో అప్పుడు ఆ రోజు అందరు విలేకరులు ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు, అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్. సెకండ్ పాయింట్, మనం యాజ్ అ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, యాజ్ అ అడ్మినిస్ట్రేటర్, పబ్లిక్ సర్వెంట్ ఎలక్షన్ అనేది ప్రతి 5 సంవత్సరాలకి 2-3 సార్లు చేపిస్తాము. మన అసెంబ్లీ ఎలక్షన్ కానీ, లోక్సభ ఎలక్షన్ కానీ, ఇందాక పంచాయతీ ఎలక్షన్ జరిగింది. मुत्तहिदा आदिलाबाद ज़िले में प्रजा पालना प्रगति प्रणालिका के तहत किसान हफ्ता तकारीब जारी है। जुमा के रोज़ रिम्स ऑडिटोरियम में 5वें दिन महकमा माही परवरी के ज़रिए एहतमाम मुनक़िद प्रोग्राम में ज़िला कलेक्टर राजर्षि शाह, म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा और मार्केट कमेटी चेयरमैन बोरांचो श्रीकांत रेड्डी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। इस मौके पर महकमा परवारी के स्टॉल का मायना किया और महकमे के एडी लियाकत मोयुद्दीन ने मुख्तलिफ स्कीमात की तफसीलात पेश की। बाद अज़ा म्यूनसिपल चेयरपर्सन ने शमा रोशन करके प्रोग्राम का इफ्तिताह अंजाम दिया। तेलंगाना रियासती गीत भी पेश किया गया। भंडारी अनुषा ने कहा कि माही गिरों की फलाह बहबूद के लिए हर मुमकिन कोशिश करेंगे। खानापुर तालाब में मौजूद घोड़ा घास को हटाने के लिए म्यूनसिपल काउंसिल में बात की जाएगी। इन्होंने कहा कि माही गिरों के मसाइल हुकूमत पहुँचाने चाहिए और मछली खाने के सेहत बख्श फ़वाइद से आवाम को वाकिफ़ करवाया जाएगा। हुकूमत की स्कीमात से फ़ायदा उठाते हुए माशी तरक्की हासिल करने की भी अपील की गई। కలెక్టర్ గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. కలెక్టర్ గారు స్వాగతం సార్, స్వాగతం. మా మసా అంటే వెనుకబడిన జిల్లా కాదు, అభివృద్ధి అసలు ఎదుర్కొనే సమస్యలు DVD 1 సకాలంలో చేప పిల్లలు కూడా ప్రభుత్వంకి పంపించడం జరిగింది. దాంట్లో ఈ ద్విచక్ర వాహనది మళ్ళీ ఏవైతే దరఖాస్తులు ఉన్నాయో గిరిజన మత్స్యకారులకి దాజుగా స్కీమ్ లో కూడా పంపించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మత్స్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా లెవెల్ మత్స్యకారుల సంఘంలో ఎవరైతే సభ్యురాలు ఉన్నారో వారు కానీ, గంగపుత్ర సమాజంలో ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉన్నారో వారు కానీ, వారందరితో ఈరోజు ఒక సమావేశం పెట్టి
మళ్ళీ ఏవైతే వారి సూచన సలహాలు ఉన్నాయో అవి అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. నుంచి వచ్చినటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో దాని గురించి చెప్పడం జరిగింది. ఒకటేమో NMDP పోర్టల్లో రిజిస్ట్రేషన్ గురించి చెప్పడం జరిగింది. సో దాని సందర్భంగా మళ్ళీ ఒకవేళ మత్స్య సంఘాలు ఏవైతే ఉన్నాయో మీకు మళ్ళీ ఇంకా ఏమైనా దాని సందర్భంగా అవగాహన కూడా కావాలి అంటే మళ్ళీ ఇంకొక అవగాహన సెషన్ కూడా తప్పకుండా పెడతాము, అది కూడా తెలియజేస్తున్నాము. 7 సంఘాలు ఒక 107 మెంబర్స్కి పిలిపించి వారికి మరి మీరు జెడ్పీ మీటింగ్ హాల్ లేదా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఒక హాఫ్ డే అయిన ఓరియంటేషన్ సెషన్ పెట్టి NMDP పోర్టల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్లో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి, ఇంకా ఆన్లైన్ కూడా అటువంటి ఏవైతే ఐడి కానీ కావచ్చు, లేదు ఇంకా సంఘానికి రిజిస్ట్రేషన్ చేయాలో దానికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి, దయచేసి ఒక్కసారి అవగాహన సెషన్ మళ్ళీ పెట్టి మళ్ళీ మీరు అది అవగాహన తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క మత్స్యకారికి అవి అవగాహన కూడా కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఐ రిక్వెస్ట్ మీరే మళ్ళీ అవగాహన తీసుకొని మనం త్వరలోనే పెడతాము. విదిన్ అ వీక్ కానీ విదిన్ 10 daysలో కానీ మీరు పెట్టేయండి, నాకు కూడా పిలిపించేయండి. నేను కూడా అవగాహన సెషన్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా అటెండ్ అవుతాము. దీంతో పాటు మరి చేప పిల్లల గురించి చెప్పడం జరిగింది. సో బేసికల్గా త్వరలోనే అంటే జూలై మాసంలోనే ఇవ్వాలి, కొంత డిలే అవుతున్నాయి. సో నేను ప్రభుత్వంకి అది తప్పకుండా సూచనలు కూడా పంపిస్తాము. ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉద్దేశం అదే, రకాల చేప పిల్లలు అది ప్యాంప్లాంట్ చెప్పారు, తిలాపియా ప్యాంప్లాంట్, దాని గురించి కూడా ఒక మత్స్యకారులు చెప్పారు, మత్స్యకారులు రైతు. CCI साधना कमेटी कन्वीनर दर्शनला मल्लेश ने सीमेंट फैक्ट्री को दोबारा शुरू करने के वादे को पूरा करने का बीजेपी से मुतालबा किया। को कन्वीनर वेंकट नारायणा की सदारत में सुंदराया भवन में मुनक़िद इजलास में आइंदा की एहतजाजी हिकमत अमली पर तबादला ख्याल किया गया। कमेटी ने मुतालबा किया कि CCI इंतज़ामिया की जानिब से म्यूनसिपाल्टी को वाजिबुल अदा टैक्स फौरी वसूल किए जाएँ और इस वक्त तक डिसमेंटल के काम रोक दिए जाएँ। ఆపాలి CCI కింద కార్యక్రమాలను ప్రారంభించాలి. CCIను వెంటనే నిలబెట్టుకోవాలి. బీజేపీ నాయకులు ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీని వెంటనే పోరాడదాం. CCIని ప్రారంభించేంత వరకు పోరాడదాం. CCIని ప్రారంభించే సాధన కమిటీ CCI పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉండే విధానాలు CCI పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉండే విధానాలు ప్రారంభించాలి. CCIను వెంటనే CCI సాధన కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో CCIని కాపాడుకోవడం కోసము, CCIని రీఓపెన్ చేయించుకోవడం కోసము భవిష్యత్తు కార్యాచరణను తీసుకోబోతా ఉన్నాము. ముఖ్యంగా CCI సాధన కమిటీ ఏర్పడ్డ కాడి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల ఆందోళనలు, పోరాటాలు నిర్వహించి ఆదిలాబాద్ జిల్లా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాము. గత సంవత్సరము ఏప్రిల్ 2వ తారీఖు నాడు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిసి ఆయన ద్వారా హామీని కూడా రాబట్టుకోగలిగాం. CCIని రీఓపెన్ చేస్తామని చెప్పి 6 నెలల్లో ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు మంత్రి గారు హామీ ఇచ్చారు. కానీ బీజేపీ ఎమ్మెల్యే, బీజేపీ ఎంపీ మళ్ళీ ఆయన కలిసి ఏం చెప్పారో తెలియదు. పునర్ప్రారంభం చేయాల్సింది పోయి CCIని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. CCIని తుక్కు కింద అమ్మడం కోసం టెండర్ కాల్ఫర్ చేశారు. ఈపాటికే డిస్మెంటల్ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. సరే, ఇది ఎందుకు కొనసాగుతుంది? కొత్త పరిశ్రమ ఏమైనా పెట్టడానికి కొనసాగుతుందా అంటే మేము స్వాగతిస్తాం. కానీ ఉన్న భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అమ్ముకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. లేదా ఎయిర్పోర్ట్ కోసము CCI భూముల్ని తీసుకోవడం కోసం కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఎయిర్పోర్ట్ కోసం CCI భూములు తీసుకోవడం తప్పు, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్పు. కొత్త పరిశ్రమను అక్కడ స్థాపించాలి, కొత్త యంత్రాలు పెట్టి పునర్ప్రారంభించాలని చెప్పి CCI సాధన కమిటీ ఆదిలాబాద్ జిల్లా ప్రజల యొక్క కోరిక. దానికోసమే ఉద్యమాలు నిర్వహిస్తూ ఉన్నాం గత అనేక సంవత్సరాల నుంచి.
ప్రజల యొక్క కోరిక కూడా అదే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము ప్రజల అధిష్టానానికి వ్యతిరేకంగా అభిప్రాయాలకు భిన్నంగా వెళ్లకుండా స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకొని సీసీఐని పునరుప్రారంభించడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల భవిష్యత్తులో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి, ఎంపీ ఇల్లు ముట్టడితో సహా అనేక సమరశీల పోరాటాన్ని నిర్వహించడానికి సిద్ధపడతామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. जिला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि सरकारी फलाही स्कीमात को आवाम तक पहुंचाने में आकाशवाणी अहम किरदार अदा कर रहा है। मुकामी आकाशवाणी सेंटर के 90 साल मुकम्मल होने के मौके पर मुनक़िद वाकथन प्रोग्राम में इन्होंने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए रैली का इफ्तिताह अंजाम दिया। ये वाकथन आकाशवाणी सेंटर से गांधी पार्क तक जारी रही। ज़िला कलेक्टर ने कहा कि आदिलाबाद ज़िले की तारीख़ में आकाशवाणी को ख़ुसूसी मुकाम हासिल है। इन्होंने कहा कि मुल्क के अवलीन 3 आकाशवाणी सेंटर्स में आदिलाबाद का शामिल होना ज़िले के लिए बाइस फ़ख्र है। इन्होंने आकाशवाणी को हुकूमती स्कीमात की मालूमात आवाम तक पहुँचाने वाला मौसूर ज़रिया करार दिया। दूर दराज इलाक़ों में भी रेडियो इत्तलात पुल बनकर काम कर रहे हैं। इन्होंने कहा कि ज़िले की क़बाइली सक़ाफ़त और रिवायत के तहफ़्फ़ुज़ में भी आकाशवाणी अहम किरदार अदा कर रही है। मुस्तक़बिल में क़बाइली फ़नून और RAQs को ज़िला सतही तक़ारीब में पेश करने के लिए इक़दामात किए जाएंगे। इन्होंने आकाशवाणी के 90 साल मुकम्मल होने पर मुलाज़िमीन और फ़नकारों को मुबारकबाद पेश की। ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఏవైతే చరిత్రం ఉన్నాయో దానికి ఆకాశవాణి చాలా సపోర్ట్ చేసి మళ్ళీ ఆర్కైవ్ రూపంలో కానీ తర్వాత ఆదివాసీ సంస్కృతి సంప్రదాయం ఏవైతే ఉన్నాయో జనాల వరకు ఏ విధంగా తీసుకున్నారో దానికి చాలా కృషి జరుగుతుంది. మన డిపార్ట్మెంట్ అటువంటి సంక్షేమ పథకాలను కూడా ఏవైతే ఉన్నాయో వ్యవసాయ రంగంలో కానీ, ఉద్యాన పంట రంగంలో కానీ, హెల్త్ ఆరోగ్య రంగంలో కానీ, ఆరోగ్య పాఠశాల అటువంటి కార్యక్రమం అన్నింటిలో కూడా చాలా కూడా సపోర్ట్ చేస్తుంది. అదే బేసికల్గా మన ఆదిలాబాద్ జిల్లాకి మారుమూల ప్రాంతంలో ఇంకా కూడా వివిధ రకాల సెక్షన్ సొసైటీ ఉన్నాయి, వారికి అన్ని సమాచారాలు కూడా ఇవ్వడానికి చాలా కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దాన్ని కూడా వారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా దీంతో పాటు మళ్ళీ మన అధికారులు కూడా అప్పటికి అక్కడ ఇక్కడ వచ్చి మరి వారితో కూడా మమేకమై ఈ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. మా అధికారులు కూడా కౌలు కూడా ఉన్నారు. ఈ వారు అందరూ కూడా ఈరోజు కలిసి కూడా మనం ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక వాకథన్ కూడా ఇక్కడ IIR మన ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి నుంచి మళ్ళీ గాంధీ పార్క్ వరకు కూడా మనం పెట్టడం జరిగింది. అందరూ కూడా దాంట్లో పాల్గొని ఈ వేడుకలలో ఘనంగా జరుపుకుంటున్నాం. కాబట్టి అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి 90 ఏళ్ళలో పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. शदीद धूप और गर्मी की शिद्दत को देखते हुए दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी आदिलाबाद के ज़ेर एहतमाम शहर आदिलाबाद के सिनेमा रोड पर नई फ्रूट मार्केट के रूबरू आबदार खाना कायम किया गया, जिसका इफ्तिताह मुकामी मौज़िनीन के हाथों अंजाम दिया गया। इफ्तिताही तकरीब में मुफ्ती सरदार रहमान ख़ासमी, सदर मजलिस तहफ़्फ़ुज़ ख़त्म नबूवत ट्रस्ट हाफिज़ आरिफ ख़ान, हाफिज़ शेख मोइस, हाफिज़ ज़फ़र ख़ान, केशव सेठ, कांग्रेस कायद अब्दुल वसीम, नुमाइंदा काउंसलर काजी सलीमुद्दीन शिरकत करते हुए आबदार खाने का इफ्तिताह अंजाम दिया। इस मौके पर दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी के ज़िम्मेदारान अब्दुल जाहिद उर्फ गुड्डू, अज्जू हुसैन, मोहम्मद मखदूम,
रकीब याफाई, हाफिज़ नवीद के अलावा SYC फाउंडेशन के जावेद, इरफान, अजीम और दीगर मौजूद थे। सदर सोसाइटी हाफिज़ आरिफ खान ने मीडिया से बात करते हुए कहा कि गर्मी के मौसम में प्यासों को पानी पिलाना बेहतरीन इंसानी खिदमत है। इन्होंने कहा कि दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी साल भर मुख्तलिफ रिफाही व समाजी खिदमत अंजाम देती आ रही है और अवामी खिदमत में के जज्बे के तहत ये सिलसिला जारी रहेगा। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज अल्हम्दुलिल्लाह बतारीख 8 बरोज़ जुमा बाद नमाज जुमा के दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी की जानिब से एक आबदार खाना का इफ्तिताह किया गया है। ये एक फ्रूट की मार्केट है। यहाँ पर लोग धूप की शिद्दत में, प्यास की शिद्दत में, यहाँ पर धूप ज़्यादा रहने की वजह से प्यास की बहुत शिद्दत लगती है, जिसकी वजह से पानी का इंतज़ाम नहीं था। अल्हम्दुलिल्लाह दारुल अंसार की पूरी टीम ने यहाँ पर गणेश टाकीज़ के पास जो फ्रूट की मार्केट है, वहाँ पर अल्हम्दुलिल्लाह दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी की जानिब से आबदार खाने का इफ्तिताह किया गया है। और इंशाअल्लाह आइंदा 2 महीने अभी एक बहुत सख्ती के साथ धूप रहेंगी, धूप ज़्यादा है, जिसकी वजह से अल्हम्दुलिल्लाह जहाँ पर भी पब्लिक प्लेस रहेगा, जहाँ पर पब्लिक ज़्यादा रहेंगी, इंशाअल्लाह वहाँ दारुल अंसार हेल्पिंग वेलफेयर सोसाइटी की जानिब से आबदार खाने का भी इफ्तिताह किया जाएगा इंशाअल्लाह। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कोडंगल में चीफ मिनिस्टर रेवंत रेड्डी का जलसे-आम, तेलंगाना की तरक्की के लिए मिलकर काम करने की अपील। तुम्मड़ी हेट्टी प्रणीता बैरेज का विजरा जुपिल्ली और विवेक ने किया मायना। प्रोजेक्ट डिज़ाइन और नहरों की सलाहियत पर अहदेदारों से तबादला ख्याल। बेला मंडल के सिरसिन्ना में आला नस्ल के बछड़ों की नुमाइश। डेयरी किसान सरकारी सब्सिडी कर्जों से फ़ायदा उठाए। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा का बयान। निर्मल ज़िले में मरदमशुमारी 2027 बेदारी के लिए मैराथन रन। खुद शुमारी के ज़रिए दुरुस्त मालूमात फ़राहम करने की ज़िला कलेक्टर निर्मल भावेश मिश्रा की अपील। CCI को फ़रोख्त करने की साजिश बीजेपी बंद करें। आदिलाबाद में साधना कमेटी को कन्वीनर की सदारत में इजलास। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन ख़बरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।